ఈ దినము ప్రభా నీ ఆహారము మా కష్టము తెచ్చేయండి. నీ వాక్య బలము చేత మేము బలపడడానికి, నీ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని పొందుకోవడానికి సహాయం దయచేయండి. దేవా నీ యొక్క మాటలు మా హృదయంలో ఉండాలి. మేము ఆ మాటలు మేము నిత్యము ధ్యానించుకునే వారంగా ఉన్నట్లుగా సహాయం దయచేయండి. ఏదేమో ప్రభా ఏ మాటలు మీరు మాతో మాట్లాడని ఉన్నారు, ఆ మాటల చేత మేము బలపడడానికి సహాయం దయచేయమని, ఏ నూతన ఏడాదిలో ప్రభా నూతన ఆశీర్వాదాలు వచ్చిన బిడ్డలందరికీ అనుగ్రహింపచేయమని వాక్యోపదేశించిన నిలిచిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడపరుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు వాక్యం చదువుకున్నామని ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అది ఆకాశ వర్ష జలము రావను, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరానికి మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుందో. ఈరోజు వాక్యం ఏంటి అంటే ఆయన కన్నులు, ఆయన కన్నులు. ఈ నూతన ఏడాదిలో మరి మొదటి దినముగా దేవుని బాధలకి వచ్చిన మీ అందరికీ దేవుని యొక్క కృపా సమాధానం తోడి నడిపించును గాక. ఆమేన్. జీవితమో మేలవుతుందా, జీవితముగా జీవితిరో. మరి ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 12 వరకు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, మీరు స్వాధీనపరచబడబో దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కోర తోటలకు నీరు కట్టినట్టు నీ కాళ్ళతో నీ చేతులకు నీరు కట్టితివి. మీరు నజరాకి స్వాధీనపరుచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడిని యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడిని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉంటును. మరి దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క కన్నులంట ఉన్నది అని రాయబడింది. సంవత్సర ఆరంభం నుండి సంవత్సరం అంతము వరకు 2025వ సంవత్సరం అంతా కూడా దేవుడు మనలను, మన కుటుంబాలను, కుటుంబంలో ఉన్న వ్యక్తులను అందరినీ చూశాడు లేదా? ఆయన చూశాడు. కాబట్టి ఈ రోజు మనం 2026లో అడుగుపెట్టి జీవించే స్థితి దేవుడు మనందరికీ అనుగ్రహించిన వారి ఉన్నారు. ఇది దేవుని కృప. అందుకే 65వ కీర్తన ఏముంది? సంవత్సరం జయా కిరీటములు నేను నీకు ధరింపచేసింది. దేవుడు ఈ నూతన ఏడాదిలో మరొక మారు మనలను ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చారా లేదా? అంటే మనందరికీ దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం? ఈ సంవత్సరం అంతా కూడా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సరే, ఈ సంవత్సరం వరకు కూడా అంత వరకు కూడా ఉంటామో లేదో తెలియదు, కానీ అడుగు పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చారా లేదా? అవకాశం ఇచ్చిన వారి ఉన్నారు. ఇక్కడ రెండో ప్రాంతములను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ
ఐగుప్తు వంటిది కాదు అంటున్నారు. ఒకటి వారు విడిచిన దేశం, వారు వెళ్ళవలసిన దేశము. మనం కూడా ఈ లోకం నుంచి మరొక దేశానికి మనం వెళ్ళాలి. ఏ దేశానికి వెళ్ళాలి? నూతన యెరూషలేమునకు మనం వెళ్ళాలి కదండి. అందుకే కదా ఐగుప్తు విడిచి మరి కనాను అనే పాట ఉంటుంది కదా, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళదము అని కీర్తనలో. కాబట్టి మన జీవితంలో ఇది శాశ్వతమైనది కాదు. మనకు ఒక శాశ్వతమైన దేశం ఒకటి ఉంది. ఇది పరలోకం, దేవుడు ఉండే స్థలం. వెళ్ళాలి. అక్కడ ఉన్న స్థలం ఎలాంటిదో మరి మనం చూసినట్లయితే అది మరి ఇక్కడ వెళ్తున్నటువంటి ఐగుప్తులోకి బయలుదేరిన ఇశ్రాయేలు ప్రజలు కనానుకు వెళ్తున్నప్పుడు దేశం ఎట్లుంటుందో దేవుడు ఈ వచనాలలో కావించిన వారే ఉన్నారు. పరలోకం చెప్పండి, పరమ సంతోషమే కదా. ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? కన్నీరు ఉంటుందా, ఉంటుందా, వేదన ఇవన్నీ ఉంటాయి చెప్పండి. ఇవేమీ లేని రాజ్యం పరలోక రాజ్యము. సంతోషం ఉంచడం ఇక్కడ దేవుడు ఎల్లవేళలు సంతోషమే. ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ జీవితంలో మనకి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, సంస్థలు, శోభలు, బలము అనేవి దినదినం కలుగుతూ ఉంటాయి. మరి దేవుని మాట విని దేవుని సేవిస్తే మన దినాలు దేవుడు ఎలా చేస్తానంటున్నాడు? సుఖముగా, క్షేమకరంగా దేవుడు కొలుస్తాను అంటున్నారు. జీవిత దినములు బాగుండాలి అంటే, క్షేమం కలిగి ఉండాలి అంటే, భద్రంగా మన కుటుంబాలలో వారందరూ ఉండాలి అంటే మనం చేయాల్సిన పని ఒకటే. ఈ సంవత్సరం ఆరంభం నుండి సంవత్సర అంతం వరకు ఎవరి మాట వినాలి? ఏమండి? దేవుని మాట వినాలి. ఇంకొకటి, దేవుని వైపే మన యొక్క కనుదృష్టిని నిలపాలి. ఎందుకంటే దేవుడు మనం చూస్తున్నాడే లేదా? ఆయన కన్నులంటే సంవత్సరం ఆరంభం నుండి అంతం వరకు ఉంది. అందుకే యుద్ధ సమాప్తి వరకు సదా మీతో కూడా నేను ఉన్నాను అని అంటున్నాడు. మొదటి సమాప్తి 28వ అధ్యాయంలో అల్పై ఓమేగే ఆయనే, ఆది అంతము కూడా ఆయనే ఉన్నారు. దేవుడు మనల్ని చూస్తూ మనం కూడా ఉండడానికి మనసొంత దేవుడిగా మనం సృష్టించాడు. ఆయన కన్నులంటే ఎల్లప్పుడూ కూడా మన మీద ఉన్నాయి. ఆయన దృష్టిలో దినాలు ఎలా ఉన్నాయని రాయింది అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసి 1000 సంవత్సరముల ఒక్క దినముగా ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ దినాలు అన్ని కూడా దేవుని యొక్క కృపలో మన జీవితాలు గడపాలి, దేవునితో నడవాలి, దేవునితో సాగాలి, దేవునితో జీవించాలి అన్నది దేవుని సంకల్పమై ఉన్నది. ఈ మొదటి దినము దేవుని సన్నిధికి ఎలా వచ్చామో ప్రతి దినము కూడా మనం దేవుని సన్నిధిలో అలా కనబడటానికి మంచిదా కానీ చెప్పండి? మంచిది. జీవితంలో దేవుని కనుదృష్టి అంట ఎల్లప్పుడూ మనల్ని చూస్తూనే ఉన్నది. మరి మనం ఎల్లప్పుడూ దేవుని చూడగలుగుతున్నామా? ఏమంటే వారానికి 2 మార్లు తప్ప మిగిలిన దినాలు దేవుని చూడగలుగుతున్నామండి? కానీ దేవుడు మనల్ని నిత్యం చూస్తున్నాడా లేదా? ఈ వాక్యాన్ని బట్టి సంవత్సరం ఆరంభం మొదలుకొని అందుకే మనల్ని చూచాడు కాబట్టి మనం ఈ రోజు బ్రతుకున్నామండి. సజీవుల లెక్కలో ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం, ఆయుష్కాలం కలిగి ఉన్నాము అంటే అది ఎవరి కృప? దేవుని కృపే ఉన్నది. దేవుని కృప లేకపోతే ఈ రోజు మనం ఇలాగూ ఉండలేం. కాబట్టి ఎంతో మంది ధనవంతులు, మరి ఎంతో మంది గొప్ప గొప్ప ఉన్నతమైన ఉద్యోగాలు కలిగినటువంటి వారు సహితము నేటి దినమున ఎక్కడున్నారు చెప్పండి? లోకంలో లేని పరిస్థితి కనబడుతుంది. కానీ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటే మరి 25వ సంవత్సరం మీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేశాడా లేదా? ఏమంటే మేలు చేశాడా లేదా? ప్రతి వాని జీవితంలో ఏం చేశాడు? మేలు చేసిన వారే ఉన్నారు. 2025 నాకు అస్సలు బాగోలేదండి అన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఏమంటే అందరి జీవితంలో బాగున్నాయా లేదా? ఏమంటే సుఖ దుఃఖాలు అనేవి వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేవుడు మనతో ఉన్నాడు గనక మనం దేన్ని దాటగలిగాం? ఏమంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి ఐగుప్తుని విడిచిన తర్వాత వారికి ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ముందు సముద్రం, వెనుక ఐగుప్తీలు. వారి పరిస్థితి ఎట్లుంది? అటు ముందుకు వెళ్ళలేక
వెనక్కి వెళ్ళలేక మధ్యన ఉండిపోయిన పరిస్థితి కలిగి ఉన్నప్పుడు దేవుడు వారికి క్షేమకరమైన మార్గాన్ని చూపించడం లేదా? ఏమండి, వారు అనుకోవచ్చు, మరి మా దేవుడు ఎక్కడ చంపడానికి తీసుకొచ్చాడు అన్నారు కదా. మోషే మీద వారు తిరుగుబాటు చేశారు కదండి. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకుని వచ్చామన్నారు. కాబట్టి దేవుడు వారు ఎరగని రీతిగా దేవుడు వారికి ఏం ఏర్పాటు చేశాడు? నీటిలో దారిని ఏర్పాటు చేసిన వారే ఉన్నారు కదండి. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడా లేదా? ఏమండి, మనకు దేవుడు నిత్యము తోడుగా ఉన్నాడు. వారికి ఎలాగో తోడుగా ఉన్నారు. వారు నడవడానికి దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు అనుకోవచ్చు, మేము చేరగలమా, దాటగలమా, అటువైపుకు వెళ్ళగలమా, కనానులోనికి అడుగు పెట్టగలమా అని వారు అనుకోవచ్చు. కానీ అడుగు పెట్టిన వారి ఉన్నారా లేదా? మొదట వారు విడిచారు, రెండవది అడుగు పెట్టారు. నిన్నటి దినమంతా మనం ఏం విడిచాం? 2025ను విడిచాం. ఎందులోకి అడుగు పెట్టాం? 2026లోకి అడుగు పెట్టాం. ఈ అడుగు ఎప్పటి వరకు మరి దేవుళ్ళలోనే నడిచేదిగా ఉండాలి కదండి. మొదటి దిన మనం ఎక్కడ వేసాం అడుగు? దేవునిలో వేసాం, దేవుని సన్నిధిలో వేసాం కదండి. ఈ అడుగు ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు? లోకములోనికి వెళ్ళడానికి వీల్లేదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చోకూడదు. కానీ దివారాత్రములు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆనందించేవారుగా ఉండాలి. వారు ఎలా ఉంటారని వ్రాయబడింది అక్కడ? నీటి కాలువల యొర నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. కాబట్టి మన జీవితంలో మన అడుగు దేవునిలో వేసిన తర్వాత మరలా లోకములోనికి మన అడుగులు వేయడానికి వీలు లేదు. దేవుని కన్ను నిన్ను చూస్తుందని నువ్వు మర్చిపోదు. మరి ఎల్లవేళలా దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం అడిగినా అడగకపోయినా ఆయన సహాయం 365 దినాలు అందిందా లేదా? మనల్ని పోషించాడా లేదా? మనల్ని కాపాడా లేదా? ఆరోగ్యం ఇచ్చాడా లేదా? ఆయుష్కాలం ఇచ్చాడా లేదా? మన కుటుంబాలలో సుఖంగా ఉండడానికి, సౌఖ్యంగా ఉండడానికి, శాంతితో సమాధానముతో ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చారా లేదా చెప్పండి. ఆయన చూచాడు కాబట్టి, ఆయన కన్ను నీ మీద ఉన్నది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. మరి ప్రతి దినము దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ప్రతి దినము నీవు దేవుని చూస్తున్నావా? చూడగలుగుతున్నావండి? దేవుని చూచే అలవాటు మనకుందా? ఆయన మనల్ని ప్రతిరోజు చూస్తున్నాడు. మరి ప్రతిరోజు నీవు దేవుని చూడగలుగుతున్నావా? ఈ అనుభవం ఎవరికుందో తెలుసా? బైబిల్లో ఎవరికుందో చెప్పండి. దావీదు అనుభవంలో ఉంది. ఏమంటే 121వ కీర్తన తీయండి ఒకసారి. 121వ కీర్తన, 23వ కీర్తన ఒకటి, 21వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఏమండి, మన జీవితంలో ప్రతి దినము ఎవరి తట్టు కన్నులెత్తాలంట? కొండల తట్టు అన్నారు. కానీ మనం ఏ తట్టు? కుంటల తట్టు కదా. కొండకి తేడా ఉందా లేదా? ప్రతి దినము ఏమి తిందమా, ఏమి ధరించుకుందామా అనే కుండల వైపు చూస్తున్నామే కానీ మన ఆశ్రయ దుర్గము, మన నాథుడు, సర్వలోక నాథుడైన యేసు వైపు మనం చూడగలుగుతున్నామా అండి? చూడలేని స్థితిలో ఉంటున్నాం. కానీ దావీదు అనుభవము ఏమిటి అంటే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చునని ప్రశ్న వేస్తూ ఆయన ఎవరి వైపు చూస్తున్నారో చెప్తున్నారు. ఎవరి వల్ల సహాయం కలుగుతుందో కూడా చెప్తూ ఉన్నారు. యెహోవా వలననే నాకు సహాయము. అందుకే ఆయనకు ఒక పేరుంది, ఎబెనెజరు, సహాయపు రాయి. కాబట్టి ఈయన ఈ 2020 ఆరంభం నాటి నుండి 2026 ముగింపు వరకు ఎవరు సహాయం ఉండాలి మనకి? ఆయన కనుదృష్టి ఉండాలి. రెండవది ఆయన సహాయము ఉండాలి. ప్రభు అంటున్నారు కదా, మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ 365 దినాలు ఈ నూతన ఏడాదిలో మనుషులను ఆశ్రయించాలా, దేవుణ్ణి ఆశ్రయించాలా? మనుషులు నమ్ముకోవాలా, దేవుణ్ణి నమ్ముకోవాలా? చెప్పండి. సంవత్సరారంభం ఎవరినైతే నీవు
నమ్ముకుంటున్నావో, ఆరాధిస్తున్నావో ఆయనను మాత్రమే ఆధారపడి, ఆయన మీద మాత్రమే ఆధారపడి నీ కన్నులు ఆయన వైపు గనుక చూడగలిగితే, కొండ అనబడిన యేసు వైపు గనుక చూడగలిగితే, దుర్గము అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారే నీకు సహాయము చేసేవారై ఉన్నారు. ఆయన చేయి చాచి తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజలకు సహాయము చేసినట్లుగా, గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ఆయన బలమైన చేతితో ఈ 2026 సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు సహాయము చేయాలి. కానీ మనం ఎక్కువగా ఎవరు నమ్ముతాం? మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల్ని నమ్ముతాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, మనుషులను కాదు నన్ను నమ్ముకో, మనుషుల మీద ఆధారపడటం కాదు నా మీద ఆధారపడు అంటున్నాడు దేవుడు. కాబట్టి దావీదు అనుభవము మనుషుల మీద ఆధారపడే అనుభవం కాదు, మనుషులను నమ్ముకునే అనుభవం కాదు, మనుషుల సహాయం కొరకు వేచి ఉండే అనుభవం కాదు. దేవుని మీద ఆనుకునే అనుభవం, దేవుని మీద ఆధారపడే అనుభవం, దేవుని సహాయం కొరకు ప్రార్థించే అనుభవం, పొందుకునే అనుభవం కూడా ఆయన కలిగిన వారై ఉన్నారు. పొందుకున్నారా లేదా? ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చాడా లేదా? దావీదు గారికి ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరి సహాయం లేనప్పుడు, మనుషులు తరుముతున్నప్పుడు, శత్రువులు మరి అందరూ కూడా మరి దావీదును పట్టుకోవాలని యత్నం చేస్తున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు సహాయపడ్డారు చెప్పండి? దేవుడే కదా సహాయం చేశాడు, దేవుడే కదా ఆదుకున్నాడు, దేవుడే కదా ఆయనను ఆపద నుండి ఆపద రానిచ్చి ఆదుకున్నాడంట. దైవజనులు రాశారు, ఆపదలు రానిచ్చి ఆదుకున్నావుగా. ఈ 2025వ సంవత్సరం అంతా ఆపదలు వచ్చాయి, ఆదుకున్నాడా లేదా నాదుడు? ఏమండి, దేవుడు నాకు ఎలాంటి సహాయం చేయలేదండి, ఏ విధమైన మరి సహాయం దేవుడు నాకు అనుగ్రహించలేదండి అన్నవారు ఎవరన్నా ఉన్నారా? ఎవరూ లేరండి. అందరికీ దేవుడు సహాయం చేశారు. అడిగినా అడగకపోయినా, నీవు దేవుని సన్నిధికి వచ్చినా రాకపోయినా, దేవుడు నీ పట్ల చేయవలసిన కార్యాలు మానక ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు. అందుకు దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి. 123వ కీర్తనలో ఏముంది? ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు దేవుడు? ఆకాశమందు ఆసీనుడై ఉన్నాడు అంటే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, శిలువ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు, హృదయ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు. కాబట్టి ఇక్కడ ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటూ దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కరుణించు వరకు అంటే ఈ 2026వ సంవత్సరం అంతా దేవుని యొక్క కరుణ మన మీద ఉండాలి అంటే అనుదినము మనము ఎవరి వైపు చూడాలని వ్రాయబడి ఉంది? దేవుడైనా యెహోవా వైపు మనం చూడాలి. కాబట్టి ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా మనుషులను యొద్దకు వెళ్ళకండి, మనుషుల మీద ఆధారపడకండి, మనుషులను ఆశ్రయించకండి. దేవుని పాదాలు పట్టుకోండి. దేవా, నాకు ఈ కష్టం ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, శోధన ఉంది, బలహీనత ఉందయ్యా, నీవు నాకు సహాయం. దావీదు అడిగినట్లుగా ఎక్కడి నుండి నాకు సహాయం అంటూ యెహోవా వలనని అని జవాబిచ్చారు ఆయన. ఈ రోజు మన సహాయకుడు ఎవరు చెప్పండి? దేవుడే ఉన్నారు. నీ బాధలో, నీ కష్టములో ఆయన నీకు తోడుగా ఉండువాడి ఉన్నాడు. కాబట్టి దేవుని కన్నులంట మన మీద ఉన్నాయి. చూడండి, మన పిల్లల మీద మన కన్నులు ఎలా ఉంటాయో, అవునా? వారు ఎటు వెళుతున్నారు, ఉన్నారా లేదా, తిన్నారా లేదా, ఎలా ఉన్నారు అని మన కన్నులు వారిని చూస్తా ఉంటాయా లేదా? ఏమండి, పరిశీలన చేస్తాయా లేదా చెప్పండి. అలాగే మనలను కూడా దేవుడు చూస్తున్నాడంట. అందుకే మందిరములోనికి వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆయన చూచుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి దేవుడు ఈ నూతన ఏడాదిలో దేవుని కన్ను మన మీద ఉన్నది, జాగ్రత్త. మరి దేవుని కన్ను మన మీద ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి చెప్పండి? పాప స్థలాల్లో ఉండొచ్చు అంటారా? కదా, పాప స్థలాలలో మనం ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆయన చూస్తున్నప్పుడు బాధపడతాడా లేదా? మన పిల్లలు ఉండకూడని చోట ఉన్నారనుకోండి, మనం బాధపడతామా లేదా? అలాగే దేవుడు మన జీవితంలో కూడా ఒకవేళ మనము లోకంలో అడుగు పెడితే, లోకాశల్లో అడుగు పెడితే, ఆ లోకంలో మనము నడిస్తే,
దేవుడు మనల్ని చూసి, అయ్యో నూతన ఏడాది సంవత్సర దయా కిరీటాన్ని బిడ్డలకి ఇచ్చాను, వీరేమో ఎక్కడున్నారు, లోకంలో ఉన్నారు, పాపములో ఉన్నారు, తాను వశం వెళ్ళిపోయారు అని దేవుడు దుఃఖిస్తాడా లేదా? కాబట్టి దేవునికి దుఃఖపరిచే కార్యాలు ఈ నూతన ఏడాదిలో మనం చేయకూడదు. చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అనుదినమునంట దేవుని మీద ఆధారపడాలి. దేవుని చూస్తే పాపం చేయగలమండి? వాక్యం చదివితే పాపం చేయగలమా? చాలా మంది వాక్యం పెదాలతో చదువుతారు గనక హృదయంలోనికి వెళ్ళదు గనక పాపములోనికి వెళ్తూ ఉంటారు. కానీ హృదయము మనస్సు పెట్టి చదవండి, ఆత్మతో చదవండి, పాపం ఎవరైనా చేయగలరా? అందుకే దేవుని వాక్యం, యవ్వనులారా దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని వ్రాయబడింది. కాబట్టి ఈ నూతన ఏడాదిలో దేవుని వాక్యం మనలో ఉండాలి. అదే మనల్ని చూస్తున్నట్టు. అవునండి, వాక్యం అంటే ఎవరు? దేవుడే కదా. అంటే ప్రతి దినము నీవు వాక్యాన్ని చూస్తూ ఉంటే, వాక్యాన్ని చదువుతూ ఉంటే, వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే నువ్వు ఎవరిని చూసినట్టు? ఎవరిని చూసినట్టు చెప్పండి? దేవుడే కదా వాక్యము. కాబట్టి మన అనుదినము చెయ్యవలసినది చెయ్యకుండా ఎన్నో చేయకూడని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి భక్తుడు వ్రాస్తూ ఉన్నారు, ఆయన సన్నిధానములో ఏమున్నది అంటే సంతోషము ఉన్నది. అంటే ప్రతి దినము మనము, ఆయన మనల్ని చూస్తున్నాడు కాబట్టి ప్రతి దినము మనం ఎవరిని చూడాలి? ప్రభువును చూచే అనుభవాన్ని కలిగి ఉండాలి. భక్తులు ఆ అనుభవాన్ని కలిగి ఉన్నారు. విశ్వాసులమైన మనం కూడా ఏ అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే దేవుని చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రభు అంటున్నారు ద్వితీయోపదేశ కాండంలో 11, 12 వచనాలలో ఆ దేశంలోని పరిస్థితిని కనబడుతూ ఉంది, లోయలు కొండలు కలిగిన దేశము అని. అంటే ఈ జీవితంలో 365 దినాలు మన పరిస్థితి ఎలా ఉన్నది అంటే కొన్నిసార్లు ఉన్నతమైన స్థితిలోనికి ఎక్కుతాం, కొన్నిసార్లు లోయ అనబడిన శ్రమలలోనికి వెళుతూ ఉంటాం. అలాంటి సమయాలలో కూడా దేవుడు మనకి సహాయపురాయిగా ఉన్నాడా లేదా? ఉన్నాడు కదండి. మన కష్టాలలోనికి దిగి వెళుతున్నప్పుడు, శ్రమలలోనికి వెళుతున్నప్పుడు, ఇబ్బందుల్లోనికి వెళుతున్నప్పుడు దేవుని హస్తం మనల్ని అందిస్తుందా లేదా? ఏమంటే ఆదరిస్తుందా లేదా? ఆయన మనల్ని లేవనెత్తుతున్నాడా లేదా? లేక ఆయన మన శ్రమలలోనే ఉంచేస్తున్నాడంటారా? పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నప్పుడు, సముద్రంలో మునిగిపోతున్నప్పుడు చెయ్యి అందించారా లేదా? అలాగే మన జీవితంలో, మన దినాలలో ఈ నూతన ఏడాది సంవత్సర ఆరంభం మొదలుకొని ముగింపు అంతము వరకు కూడా ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి. అయితే అలాంటి సమయాలలో దేవుని వైపు చూచే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. కొండలు లాంటి, అంటే ఉన్నతమైన స్థితిలోనికి కొన్నిసార్లు ఎక్కగలుగుతాం, కానీ కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే దిగిపోయే పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి సమయాలలో కూడా మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి? దేవుని వైపు మనం చూచేవారంగా ఉండాలి. గత కాలమంత నీవు మము కాచి కాపాడా, గత కాలం మరి బైబిల్ గ్రంథంలో కొంతమంది గురుకివారు ప్రభు దగ్గరకు వచ్చి చూడలేని సమయంలో కేకలు వేశారు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు అని. దేవుడు ఆగి వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు వారి కన్నులు ముట్టి స్వస్థపరిచి దేవుని చూచేటట్లుగా దేవుడు ఆ కార్యము జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. నేటి కాలంలో మనం కూడా ఎలా ఉన్నాము అంటే
కన్నులున్నాయి గాని లోకాన్ని చూచే కన్నులు తప్ప లోకరక్షకుని చూచే కన్నులు మనకి లేవు. కాబట్టి మన ఆత్మనేత్రము తెరవబడాలా లేదా చెప్పండి? పాత సంవత్సరం అంతా మూయబడి ఉండొచ్చు ఒకవేళ. ఈ నూతన ఏడాదిలోనైనా ఎవరిని చూడాలి? ఆసీనుడైన ప్రభువును చూడాలి. ఎవరిని చూడాలండి? దావీదు గారు ఎవరు చూస్తున్నారు? ఆకాశమందు ఆసీనుడా అంటున్నారంటే ఎవరు చూస్తున్నట్లు? మరి ఈ రోజు దేవుని మందిరానికి వచ్చిన మనం, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం ఎవరు వచ్చారు ఏంటని మనం చూస్తున్నాం. మరి మన వెనక పరిశుద్ధ స్థలములో ఎవరున్నారని మీకు కనబడుతుంది? ఏమండి ఉన్నారంటారా? ఉన్నారంటారా? ఏమండి ఈ సంవత్సరం మన దయా కిరీటాన్ని ధరింపజేసిన దేవుడే ఆసీనుడై ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మండి, దేవుడు ఉన్నాడు, ఆయన ఉంటువాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడింది. దేవుడు మనకు తోడు అన్ని వేళలా ఆయన మనకు సహాయకుడై ఉన్నాడు. ఈ లోకములో మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు, బంధువులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మన వారి అనుకున్న వారు మనలను విడిచిపెట్టవచ్చు. అని దేవుడంట మనలను ఎన్నడూ విడువలేదు. అందుకే ఆయన మనలను విడువడు, ఎడబాయడు. రెండు విషయాలు, విడువడు, ఎడబాయడు. అంటే ఈ నూతన ఏడాదిలో మనల్ని ఆయన విడుస్తాడంటారా? మనకున్న మన కుటుంబ సభ్యులు విడిచిపోవచ్చు, ఎడబాయొచ్చు. కానీ ఎవరు? దేవుడు మాత్రము పాడతాం కదా, ఎడబాయని నీ కృపా ఎడబాయని నీ నీవే మా దేవుడు, తరతరముల వరకు నీవే మా దేవుడు, అనాదిలో ఉన్న దేవుడవు నీవే అని వ్రాయబడి. ఈ దేవుడు మనలను దినాలు కలుగజేసిన నాటి నుండి దినముల అంతము వరకు, యుగ సమాప్తి వరకు సదా మనతో ఉండడానికి నిర్ణయించుకున్న మనస్సున్న దేవుడు. సంవత్సరాలవి జరిగిపోతాయి, కాలాలు దినాలు జరిగిపోతాయి, కానీ మార్పు లేని మారని దేవుడు మనసు. మనుషులు మారుతున్నారు, కాలం మారినట్టుగా మనుషులు మారుతున్నారు. ఎప్పుడైనా దేవుడు మారారండి? దేవుని ప్రేమ మారిందా? నీపై కార్యాలు చేయడం మానాడా? మానలేదు. మానక ఆయన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు.
మనలో ప్రేమ దేవుని పట్ల తక్కువ ముఖమైన పట్టింది కదా, తరిగిపోయింది. కానీ మన పట్ల దేవుడు మన పట్ల చూపిన ప్రేమలో తగ్గిందంటానా? తగ్గలేదండి. కడవరకు, అంతము వరకు నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపుడి ఉన్నాడు. అత్యధిక ప్రేమా స్వరూపి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నిత్యము మన మీద ఉందండి. ఆయన కన్నులు మన మీద ఉన్నాయంటే ప్రేమ ఉంటేనే కదా. ఏమండి, మనం ఎక్కువగా ఒకరిని అదేలా చూస్తూ అంటే ఎక్కువగా చూస్తూ ఉంటే, ఆ వ్యక్తులను ఎక్కువగా చూస్తూ ఉంటే ప్రేమ ఉన్నట్ట, ప్రేమ లేనట్ట? ఏమండి కదా, ప్రేమ ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు దేవుడు మన మీద ప్రేమ ఎంతవరకు ఉంచుతున్నాడు? ఎన్ని దినాలు ఉంచుతున్నాడు? సంవత్సరం అంతా. ఏమండి, గత సంవత్సరాల్లో లేదా? ఉంది. గత సంవత్సరాల్లో దాటిన దినాలలో దేవుని ప్రేమ ఉంది. మరి మన అడుగు పెట్టిన నూతన ఏడాదిలో కూడా దేవుని యొక్క ప్రేమ ఉన్నది, ఆయన కనుదృష్టి ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన ప్రేమను బట్టి, ఆయన దయను బట్టి ఈ సంవత్సరం అంతా మనమంట ఆయన చూస్తూ నడవాలన్నదే దేవుని చిత్తం. మరి నడవాలా వద్దా? ఏమండి, ఈ సంవత్సరం ఆరంభం నుండి ముగింపు వరకు కూడా దేవునితో నడిస్తే మనకు అన్ని విషయాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడా లేదా? ఆదుకుంటాడా లేదా? ఆదరిస్తాడా లేదా? శక్తిని ఇస్తాడా లేదా? బలపరుస్తాడా లేదా? ఒకవేళ మన దినాలలో దేవుని వైపు గనక చూడలేకపోతే బలహీనులమైపోతాం, కృంగిపోతాం. ఆ శ్రమను బట్టి ఆ శ్రమకు లోనైపోతాం, మానసిక ఒత్తిళ్లకు గురైపోతాం. కానీ ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, దేవుని చూస్తారో, ఆధారపడతారో వారెన్నడూ కూడా బలహీనులు కారు. అంటే ఇప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? ఎప్పటి వరకు చూడాలి? ఏమండి, దేవుని వైపు చూడాలి. ఈ యొక్క ముగింపు వరకు, అంటే ఆయన రాకడ, మన పోకడ. అంతే. అవునండి, ఆయన రాకడ, మన పోకడ. అంతవరకు మన కన్నులు దేవుని మీదనే ఉండాలి. ఆయన దృష్టి మన మీద నిలిచినట్లుగా. అందుకే వాక్యం ఉంది కదా, ఆయన మరి సంవత్సరారంభము నుండి సంవత్సర అంతము వరకు దాని మీద నిలిచి ఉండును. కాబట్టి మనల్ని చూస్తున్నాడు కనుక మనం ఎటు వెళ్ళినా కూడా ఎన్ని అపాయాలు రావడం లేదండి, ఎన్ని శ్రమలు కలగడం లేదు, ఎన్ని ఇబ్బందులు కలగడం లేదు. దేవుడు మనల్ని ఆదుకుంటున్నాడా లేదా? ఆపత్కాలములో నమ్ముకున్న తగిన సహాయకుడు మన దేవుడై ఉన్నాడు. మన కుటుంబీకులే మనలను గేలి చేయొచ్చు, అపహసించవచ్చు, లేదంటే త్రోసివేయొచ్చు, మనల్ని పట్టించుకోకపోవచ్చు, మరి మనలను కించపరచొచ్చు. అని ఎప్పుడైనా దేవుడు ఈ 365 దినాలలో ఎప్పుడైనా దేవుడు నీ మీద అసహించుకున్నాడా అండి? కోపపడ్డాడా? ద్వేషించాడా? వెలివేశాడా? లేదు. కానీ మనుషులు మాత్రం ఏం చేస్తున్నారు? నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, గేలి చేస్తున్నారు, అపహాసిస్తున్నారు, త్రోసివేస్తున్నారు, చిన్నబుచ్చుతున్నారు కదా. కానీ మన దేవుడు మాత్రం అలాగ ఎప్పుడు కూడా చేయలేదు. అంటే మనం ఎవరిని కలిగి ఉన్నాము అంటే నిత్యము మనల్ని చూస్తూ మనల్ని ఆదుకుంటున్న ఆపత్మాంధవుడు ఎవరు చెప్పండి? దేవుడై ఉన్నారు. కాబట్టి ఆయన దయలో మనము సాగి వెళ్ళాలి అంటే, ప్రతి దినము మన జీవితము క్షేమంగా ఉండాలి అంటే, భద్రంగా ఉండాలి అంటే, మేలుకరంగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఒకే ఒక్కటి పని చేయాలి. ప్రతి దినము మంచము దిగగానే మొదట మోకరించి ప్రభు వైపు చూడు. ఆ దినానికి కావలసినటువంటి మేలు దేవుడు అనుగ్రహించే వారి ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? ఏమంటే దేవుడు సహాయం చేస్తాడా లేదా ఆ రోజు? అంటే ప్రతి దినమునంటే మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. మన ధనం మీద కాదు, మనకున్న బలం మీద కాదు, మనకున్న కుటుంబం మీద కాదు. దేని మీద ఆధారపడాలి? చేస్తాం దేవుని మీద ఆధారపడాలి. పాడుతూ ఉంటది కదా, బలమును నమ్ముకుని దగపడ్డాను, మనుషులు నమ్ముకుని దగాపడ్డాను కదా, నీవే నా తోడుగా నీవున్నావయ్యా అని పాడతాం. కాబట్టి మన జీవిత దినములలో దేవుని వైపు మన దృష్టిని ఉంచాలి, నిలిచేటట్లుగా మనం ఉండాలి. ఈ ఒక్క దినం మాత్రమే కాదంటే దేవుని యొద్దకు వచ్చి దేవుని చూసే అనుభవం. ప్రతి దినము ఈ అనుభవంలో మనం సాగాలన్నదే దేవుని సంకల్పమై ఉన్నది. కాబట్టి నా బిడ్డలు ప్రతి దినము నన్ను చూడాలి,
నన్ను అడగాలి, నన్ను వెతకాలి, నన్ను తట్టాలి అని కోరుతున్నాడు. మరి ఎప్పుడు అడగాలి, ఎప్పుడు తట్టాలి, ఎప్పుడు వెతకాలి? శ్రమ వచ్చినప్పుడైనా, బాధలు ఉన్నప్పుడైనా, సమస్యలు ఉన్నప్పుడైనా దేవుణ్ణి అడగడం కాదండి. సమస్యలు లేని వేళలలో కూడా దేవుణ్ణి అడగాలి. అందుకే ప్రభు అన్నారు కదా శిష్యులతో, శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి అన్నారు. అంటే ఈ నూతన ఏడాదిలో అడుగు పెట్టాం, శోధన రాకుండా మానుతుందా? శోధనలు వస్తాయి, ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే మన అనుదినము కూడా దేవుని మీద ఆధారపడి దేవుని చూస్తూ, ప్రభా ఈ రోజు ప్రతి విధమైన కీడు నా మీదకి రాకుండానట్లుగా నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు కీడు నుండి తప్పిస్తాడా లేదా? మేలు అనుగ్రహిస్తాడా లేదా? చెప్పండి. అంటే ఈ రోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడంట నిన్ను నన్ను చూస్తున్నాడు. చాలా మంది అంటారు, దేవుడు నన్ను చూడలేదండి, దేవుడు నాకు సహాయం చేయలేదండి, దేవుడు నాకు ఏ మేలు చేయలేదండి అని అంటూ ఉంటారు. మేలు చేయకపోతే దేవుడు ఏమండి, దేవుడు అనగలమా? మేలు చేసేవాడే దేవుడు, కీడు చేసేవాడిని దేవుడు అంటారా? కదా. కాబట్టి మేలు చేసేవాడు మన దేవుడు. ఒక్కొక్క సమయములలో ఎవరికి ఎప్పుడు ఏ మేలు అందాలో, ఏ మేలు చెయ్యాలో ఆయన చేస్తాడా లేదా? చేసే దేవుడై ఉన్నాడు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. దేవుడు మీకు మేలు ఇస్తారట, వాళ్ళందరూ పాడొచ్చు. ఎలాగో మనకి మేలు చేశారు. ఈ నూతన ఏడాదిలో అడుగుపెట్టిన మన జీవితాలకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మేలు పొందుకుని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మేలు పొందుకుని అనుభవించాలి అంటే ఆయన వైపు చూడండి. ఆయన మేలు చేస్తాడు. మేలు చేసింది మనం అందుకోవాలి. మొదట అందుకున్నది ఏమవ్వాలి? అనుభవించాలి. ఏమండి, ఇప్పుడు మీరంతా వంటలు వండుకొని వచ్చారా లేదా? వండుకుంటే తిన్నట్ట? ఏమండి, ఇప్పుడు ఏం చెయ్యాలి? వండుకున్నది తింటేనే అనుభవించినాం. అలాగే దేవుడు మన జీవితంలో ఎన్నో ఇస్తున్నాడు.
బహుమానాలు ఎన్నో ఇస్తున్నాడు. ఈ సంవత్సర కాలం అంతా సంవత్సరమను దయా కిరీటాన్ని పెట్టాడు. ఇది మనం అందుకున్నాం. మరి అందుకున్నది మనం ఏం చేయాలి ఈ సంవత్సరం అంతా? ఏం చేయాలండి? అనుభవించాలా లేదా? అనుభవించాలి. ఎన్ని మేలు ఎంచి చూడ ఇలని ఎవరి సత్యమో అన్ని మేళ్లు మరువకున్నా అధికమౌను సత్యము అన్నారు. కాబట్టి మన జీవితంలో ఈ దయ కిరీటాన్ని అందుకున్నాం. అందుకున్నది ఏం చేయాలి? అనుభవించాలి. అనుభవించాలి అంటే ప్రతి దినము మన అనుభవం ఏమై ఉండాలి? ప్రభువును చూచే అనుభవము అయి ఉండాలి. మోషే గారు ప్రతి దినమునట్ట ప్రభువును చూచే అనుభవాన్ని కలిగి ఉన్నారు. అందుకే మోషేతో నేను ముఖాముఖిగా మాట్లాడాను అన్నారు కదండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. హనోకు దినములన్నీ కూడా దేవునితో నడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఎలా మారాలి? హనోకు వలె మారాలి. ఈ 365 దినాలు కూడా ప్రయాణం చేయాలి. ఎవరితో ప్రయాణం చేయాలి? లోకముతో కాదండి, కుటుంబముతో ఉంటూ దేవునితో నడిచిన హనోకు అనుభవంలో ఉన్న అనుభవం ఈ నూతన ఏడాదిలో ఉన్న మనందరి అనుభవమై ఉండాలి. నమ్మితే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి హనోకులో ఉన్న అనుభవం మనలో ఉండాలి. ఆయన అనుదినము కుటుంబంతో ఉన్నాడు. కానీ ఎవరిని మర్చిపోలేదు, ఎవరిని చోట మర్చిపోలేదు? దేవుని చోట మర్చిపోలేదు. అందుకే ఆయన దినములన్నీ దేవునికి ఇష్టడై ఉన్నాడంట కదండి. ఇష్టడైనందువల్ల ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఆయన ఉండే స్థలానికి వెళ్ళాడు. మరి ప్రతి దినము దేవుడు ఏం మాట్లాడేవారు? ప్రతి దినం ఆయన ఏ విధంగా చూసేవారో, ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారో? మనము కుటుంబంతో ఉన్నాం కానీ దేవుణ్ణి ఎలా చూడగలమండి అంటారు. మరి హనోకు చూడలేదా కుటుంబంతో ఉంటూ? కాబట్టి ఈ నూతన ఏడాదిలో మనం ఏం చేయాలి? హనోకు వలె కుటుంబములు కలిగి ఉంటూ దేవుని చూసే అనుభవంలో మనము ఎదిగే వారంగా ఉండాలి. ఎదగాలి అంటే అనుదినము ముఖ్యముగా మనం చేయాల్సిన పని ఒక్కటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఆత్మతో మనము మరి జ్ఞానముతో దేవుని వాక్యాన్ని చదవాలి. బాగుగా దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. కాబట్టి మనం ఈ లోకములో యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బాగుగా జాగ్రత్తగా చూచుకొనుట చేతనే. కాబట్టి అనుదినమో వాక్యాన్ని ఎవరు చదవగలరో వాక్యం ప్రకారం జీవించే అలవాటు కలిగి ఉంటారు. ఎవరిలో వాక్యము చదివే అలవాటు లేదో అనుసరణ కూడా ఉండదు. కాబట్టి వాక్యము చదువుతున్నప్పుడు వాక్యం మనకేం చెప్తుంది? ఏం నేర్పుతుంది? ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని చెప్తుంది. కాబట్టి మన జీవితంలో ప్రతిదినము పరిశుద్ధంగా ఉండాలి అంటే పరిశుద్ధమైన దేవుని వాక్యము పరిశుద్ధంగా చదవాలి. అప్పుడే మనం ఎవరిని చూస్తున్నట్టు? ఆ పరిశుద్ధిని మనం చూస్తున్నట్టు. దేవుని వాక్యమును చూడకుండా, చదవకుండా పరలోకం మనం చేరలేమండి. పరలోకం వెళ్ళాలి అంటే 3 పనులు చేయాలి: వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులేమనుట. బైబిల్ గ్రంథములో భక్తులు ఈ 3 అనుభవాలు కలిగి ఉన్నారు. భక్తులమా అనిపించుకుంటున్న మనలో కూడా ఈ 3 అనుభవాలు ఉండాలి. వినుట ఉండాలి. ఏం వినాలి? పుణ్య కథలు వినాలి. పుణ్య కథలు విన్న ఎడల పోవును మీ పాపరాశి, న్యాయమైన దేవవాక్కు నరులను రక్షించే వాక్కు అన్నారు. కాబట్టి పుణ్య కథలు పాపాన్ని తొలగిస్తుంది, పాపము లేకుండా చేస్తుంది. పాప కథలు పాపమును మనలోనికి మరి అది వచ్చేటట్లు చేస్తూ ఉంది. కాబట్టి పుణ్య కథలు ఆలకించండి. ఆ పుణ్య కథలు విన్న ఎడల ఏ రాసులు పోతాయంట? ఉన్నాయా లేవా? ఏమండి, అసలు పాపం అనేది మనలో ఉందా లేదా? ఉంది. ఆ ఉన్న పాపాన్ని మనం ఏం చేసుకోవాలి? దేవుని వాక్యమును వినడం ద్వారా, దేవుని చూడటం ద్వారా మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకునే మరి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్న వారే ఉన్నారు. కాబట్టి ఈ రోజు దేవుని యొక్క కనుదృష్టి ఈ సంవత్సర ఆరంభం మొదలయ్యింది 26 అంతము వరకు కూడా ఉంటుంది. అయితే సంవత్సర ఆరంభంలో దేవుని సన్నిధికి వచ్చిన మన కన్నులు ఎప్పటి వరకు దేవుని మీద ఉండాలి? కడ వరకు ఉండాలి. అప్పుడే మనం ఆశీర్వాదంలో పొందుకుంటాం. ఆయన ఇచ్చే బహుమానాలు పొందుకుంటాం, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆయన ఇచ్చే స్వస్థలు పొందుకుంటాం, ఆయన ఇచ్చే ఎన్నో మేలులు. ఈ సంవత్సర కాలం అంతా ఎన్ని దాచాడో మీకు తెలుసా?
అందుకే మనం పాడుకున్నాం కదా, కంటికి కనబడనివి ఎన్నివో, చెవికి వినబడనివి ఎన్నో, అన్ని మన కొరకు సిద్ధం చేశారంట. మరి మన కొరకు సిద్ధము చేసినవి మనం అందుకోవాలా లేదా? ఏమంటే మీ కొరకు సిద్ధపరుచుకున్న వంట మీరు వెళ్ళాక తింటారా లేదా? తింటారు కదా. ఈ రోజు మన దేవుడు ఈ సంవత్సర కాలం అంతా ఉన్నటువంటి ఆశీర్వాదాలు అనేవి దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి సిద్ధము చేసినవి మనం ఏం చేసుకోవాలి? సిద్ధపడి అందుకునే వారంగా ఉండాలి. అందుకున్నది అనుభవించే వారంగా ఉండాలి. చాలా మంది నోటి వరకు వస్తుందని వండుకుంటారు, నోటి వరకు వస్తుంది, తినగలుగుతారా? కొంతమందికి ఉండదు కదా. తింటూనే ప్రాణాలు విడిచేవారు లేరా? ఏమండి, తింటూ మరి తినకుండానే నేలపాలైపోయే పరిస్థితులు లేవా? కాబట్టి ఆలోచించండి. అంటే దేవుడు ప్రభా, ఈ నూతన ఏడాదిలో నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ఏం సిద్ధపరిచావో ఆ సిద్ధపరిచినవి నా కంటికి చూపించు అని అడగండి. వాగ్దానాలు నిన్న తీసుకున్నారు. ఎవరికి ఏ వాగ్దానాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ ఆ వాగ్దానాలు మీరు చూచారా లేదా? అనుకుని ఉండొచ్చు. ఏమండి, అసలు మీరు ఊహించుండొచ్చా? ఊహించారా? ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఈ వాగ్దానం ఇలా ఇచ్చాడా అని మీరు అనుకున్నారా? ఇలాంటిది వస్తుంది అని అనుకున్నారా? అదే కంటికి కనబడనివి. మరి ఎన్నో ఉన్నాయి. ఒక్క వాగ్దానమే కాదండి మనం అందుకుని అనుభవించేది. ఈ పరిశుద్ధ గ్రంథములో ఎన్నో వాగ్దానాలు మనం అనుభవించాలి. ప్రతి దినము అనుభవంలోనికి మనలోనికి రావాలి. ఆ అనుభవం మనం పెరగాలి. ఆ అనుభవంలో ఎదగాలి. ఆ అనుభవంలో మన వృద్ధి అవ్వాలి, పరిపూర్ణం అవ్వాలి. అప్పుడే మనకి పరలోకం. కాబట్టి దేవుడు అంట మన కొరకు ఎన్నో సిద్ధం చేశారంట. ఈ నూతన ఏడాదిలో అడుగుపెట్టిన మనకు ఎన్నో సిద్ధపరుచారు. మరి అవన్నీ మనం అందుకోవాలి అంటే ప్రతి దినము దేవుని మీద ఆనుకోవాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి తట్టాలి. పుట్టినరోజు అబ్బాయికో అమ్మాయికో అనేకమైనవి సిద్ధపరుస్తాం కదా. వారికి తెలుసండి? తెలీదు. కొన్నిసార్లు తెలియదు కదా. తెలియకుండానే వారి కొరకు సిద్ధపరుస్తా ఉంటాం. అలాగే మన కొరకు కూడా తెలియనివి ఎన్నో మనకు దేవుడు సిద్ధపరిచిన వారి ఉన్నారు. సమయం వచ్చినప్పుడు, ఆయన గడియ వచ్చినప్పుడు అది నీకు అందించు వారి ఉన్నారు. మరి అందుకునే స్థితి ఉండాలే కానీ త్రోసి వేసుకునే స్థితి మనలో ఉండకూడదు. దేవుడు మరి యాషావుకి ఏమిచ్చాడు? జాస్రత్వం ఇచ్చాడు. ఏమండి, ఏం చేసుకున్నాడు ఆయన? చెప్పాలి అంటే దేవుని ఆశీర్వాదం ఆయన పోగొట్టుకున్నాడు. మరి కాని పని చేయడం వల్ల ఏంటా కాని పని? ఏమండి, ఇహలోక సంబంధమైన ఆహారం కొరకు ఆత్మ సంబంధమైన దానిని ఏం చేసుకున్నాడైనా కోల్పోయాడు. ఈ రోజు మనం దేవుడు మనకి ఇచ్చేవి చిన్ని కారణాల చేత, చిన్ని చెయ్యకూడని పనుల చేత మహిమతో నిండి ఉన్న మహిమ కార్యాలు సిద్ధపరిచిన దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం ఏం చేసుకుంటున్నాం? తోసిపుచ్చుకుంటున్నాం, కాలదన్నుకుంటున్నాం, వద్దనుకుంటున్నాం కదండి. ఇహలోక సంపాదన మీద ఆధారపడేవారు, ఇహలోక వాటి మీద ఆధారపడేవారు దేవుని కార్యములు చూడలేని స్థితిలో ఉంటున్నారు. మనం అలా ఉండడానికి వీలుగా గొప్ప నీ కన్ను నా మీద ఉందయ్యా, అందుకే నేను సజీవ లెక్కలో ఉన్నాను. మరి ఈ కన్ను అంతం వరకు ఉన్నది అన్నావు కాబట్టి నా కన్ను కూడా అంతం వరకు నిన్ను చూసే అనుభవం నాకు నేర్పించు అని అడగాల లేదా? అడుగుదామండి. దేవా, నీ కన్నులు ఎలాగో ప్రతి దినము నన్ను చూస్తున్నాయో ప్రతి దినము నా కన్ను నిన్ను చూడాలి, నేను నిన్ను అడగాలి, నేను నిన్ను వెతకాలి, నేను నిన్ను తట్టాలి. అప్పుడే మనకి ఏం కావాలో, మన ఇంటికి ఏం కావాలో, మన ఇంటి వారికి ఏం కావాలో, మన శరీరానికి ఏం కావాలో దేవుడు అన్ని అనుగ్రహిస్తాడా లేదా? అనుగ్రహించి వారు ఉన్నారు. కాబట్టి ఆ దేశము కొండలు లోయల గల దేశము, విడిచి వెళ్లిన ఐగుప్తు వంటిది కాదు. ఆ నూతన కనానులోనికి వెళుతున్న వారి యొక్క జీవితం ఎట్లుంటుందో దేవుడు ఎలాగో గొప్పగా రాశారో చూడండి వాక్యంలో, ద్వితీయోపదేశ కాండములో. అలాగే ఈ నూతన ఏడాదిలో అలాగో మరి ఎన్నో ఆశీర్వాదాలు, ఆకాశ వర్ష జలములు కదండి, పంట, మరి ఎన్నో అద్భుతమైన మాటలు ఈ వాక్యంలో ఉన్నాయి. అలాగే మన జీవితంలో ఈ నూతన ఏడాది అంతా కూడా దేవుడు మన కొరకు దాచి ఉంచినవి అనుభవిస్తూ ఆయన ఇచ్చే పరలోక రాజ్యానికి వారసులము కాగల ధన్యత ప్రతి దినము నీవు దేవుని చూచడం ద్వారా వచ్చే ఆ గొప్ప భాగ్యము దేవుడు నీకు అనుగ్రహించును కాక.
ఆమె దయగల మా దైవ సర్వశక్తిమంతుడా నీ పరిశుద్ధ పావన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ నూతన ఏడాదిలో నీ కన్ను ఆరంభమైంది, అంతవరకు నా వైపే నీ కన్ను నిలిపావు దేవా, నీకు స్తోత్రాలు. నా మీదనో, నా ఇంటి వారి మీదనో, నా సంఘం మీదనో, మా కుటుంబీకుల మీదనో నీ కన్ను దృష్టి నుంచావు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. నీ కన్ను దృష్టిలో మా అందరినీ నిలిపినట్లు చేశావు, నువ్వు దృష్టించావు. అందుకే ఈ రోజు మేము సజీవ లెక్కల్లో ఉన్నాం. సజీవులుగా ఉండి సజీవుడైన దేవుని సన్నిధిలో మేము నిన్ను స్తుతించడానికి నీవిచ్చిన అవకాశము కొరకు నీకు స్తోత్రాలయ్యా. అలాగే ప్రతి దినము నిన్ను చూచే అనుభవం, నీవు దాచి ఉంచినవి మేము అందుకోవాలి అంటే, పొందుకోవాలి అంటే, అనుభవించాలి అంటే దావీదు అనుభవములో ఉన్న అనుభవం, హనోకులో ఉన్న అనుభవం, మోషే గారిలో ఉన్న అనుభవం మాలో కూడా ఉండనట్లుగా సహాయము చేయండి. ప్రతి దినము మోషే గారు నీ సన్నిధిలో ఎలాగూ గడిపేవారో ప్రతి దినము మా జీవితము దినములన్నీ కూడా మా బ్రతుకులో క్షేమము, మా సంవత్సరాలలో నెమ్మది మేము పొందుకోవాలి అంటే మాట వినుట, నిన్ను సేవించుట, ఈ రెండు గొప్ప లక్షణాలు అనుదినము మాలో ఉండనట్లుగా సహాయము చేయండి. ఎంతమంది నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నారో వారందరి నాయన జీవితంలో చెయ్యను తేజించిన కార్యములు వారి బ్రతుకు దినములలో పొందుకుని అనుభవించినట్లుగా సహాయము చేయండి. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కాని గొప్ప కార్యములు ఈ నూతన ఏడాదిలో నీవు దాచి ఉంచావు. ఎవరికి ఏమి సిద్ధపరిచావో సిద్ధపరిచినవి కంటికి చూపించు, అందుకున్నట్లుగా చెయ్యి, అనుభవించినట్లుగా చేయండి ప్రభా. చూడటం మాత్రమే కాదయ్యా, మోషే గారు నిన్ను చూడటం మాత్రమే కాదు, అందులో ఉన్నది అనుభవించిన వారి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ నూతన ఏడాదిలో అడుగుపెట్టిన మేమందరము కూడా మా కన్నులు నీ వైపు చూస్తూ నీ సహాయం కొరకు మా జీవితం ఆధారపడినట్లుగా సహాయము చేయమని నిత్యము మమ్మలను చూచుచూ ఉన్న యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.